మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన. ఆడుకుంటూ నలుగురు చిన్నారులు కారులోనికి వెళ్లి కూర్చుందాం అనుకున్నారు. కానీ అంతలోనే కార్ డోర్ లాక్ అయిపోవడంతో ఊపిరాడక ఆ కారులోనే కన్నుమూసినటువంటి దురదృష్టకరమైన ఘటన ఒక్కసారిగా ద్వారపూడి గ్రామాన్ని విషాదంలోనికి ముంచేసింది అని చెప్పుకోవచ్చు. చాలా దారుణమైన విషయం. నలుగురు చిన్నారులు 10 ఏళ్ల లోపు వాళ్ళే. ఉదయ్, మనస్విని, చారుమతి, జాస్విక. ఈ నలుగురు చిన్నారులు నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆడుకున్నారు. ఇంటి ముందే ఆడుకుంటున్నారు కదా అని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అంతలోనే కొద్దిపాటి చినుకులు పడటంతో అక్కడ ఓపెన్ ప్లేస్లో, అంటే గ్రంథాలయం ఉంది, ఆ ఓపెన్ ప్లేస్లో ఇంటి ముందు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ చేసి ఉన్నటువంటి AP 05 BC 6909 బ్లూ కలర్ కారు ఒక్కసారి డోర్ తీశారు, ట్రై చేశారు పిల్లలు. అది ఓపెన్ అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో కూర్చొని ఆడుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇంతలోనే కార్ డోర్ లాక్ అయిపోయింది. ఆ పిల్లలకి నాలెడ్జ్ లేదు కాబట్టి అసలు ఎలా తీయాలి, బయటకు రాలేనటువంటి పరిస్థితి. మరి ఎప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చిందో తెలియదు. కానీ ఆ పిల్లలు కనిపించట్లేదు అన్న తర్వాత నుంచి 2 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వీధంతా ఏకమ్మడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు తలో దిక్కు వెతుకుతూనే ఉన్నారు. కానీ ఆ కారులోనే పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఆమెతో మాట్లాడించబోతున్నాం. ఆమె ఆ ప్రాంతంలో పనిచేస్తున్నారు. మొహం కడుక్కున్న తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బొట్టు సరిదిద్దుకుందామని చెప్పి ఒకసారి కారు గ్లాస్ వైపు చూసి ఆమె ఇలా బొట్టు పెట్టుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఒక పిల్లాడి చేతులు, ఒక పాప హెయిర్ కనిపించింది. మీరు ఊరంతా వెతుకుతున్నారు, పిల్లలు కనబడలేదని, ఇదిగో ఈ కారులోనే ఉన్నారని ఆమె వెంటనే అందరినీ అలర్ట్ చేయడంతో మొత్తం కుటుంబ సభ్యులు, గ్రామం అంతా అప్పటి వరకు వెతుకుతున్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే డోర్స్ ఓపెన్ కాకపోవడం వల్ల కారు అద్దాలు పగలగొట్టేటప్పటికి పిల్లలు విగత జీవులుగా పడున్న దృశ్యాలు ఒక ఆమె ప్రత్యక్షంగా చూసిన ఆమె చెప్తూ, ఆమె కంట తడి పెట్టిన తీరైతే మాత్రం చాలా బాధాకరం. పిల్లలు ఒక్కొక్కరు ఆ వేడికి ఊపిరాడక మాడిపోయారు మేడం. కనీసం వాంతులతో కొంతమంది ఇబ్బంది పడ్డారు. అప్పటికే చాలామంది అయితే ఆ నలుగురు పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు బ్రతుకుతారా అన్న ఆలోచన కూడా లేనటువంటి సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయారని కూడా ఆమె చెప్పారు. అప్పటి వరకు మా కళ్ళెదుటే ఆడుకున్నారు, మా ఇంట్లో చాలాసేపు గడిపిన పిల్లలు ఒక్కసారిగా ఆ కారులోని నలుగురు విగత జీవులుగా మారిపోవటాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఐడ్రీమ్తో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, మొట్టమొదట చూసిన ఆమె కూడా ఈమె అసలు ఏం జరిగింది తల్లి, ఏం చూశారు మీరు? మేము టాయిలెట్కే వెళ్ళాం మేడం. వెళ్ళేసరికి ఎదుర ఒక అతను పని చేస్తుంటే నాకు అది చూస్తున్నారు. చూస్తే అతను చూస్తున్నారు, మగ అతను కదా అంటే నాకు కొంచెం ఫాస్ట్గా వస్తుంది. అలా ఒంగున్నాను, ఇలా అర్థం కాసి అంటే ఒంగునైనా ఫాస్ట్గా వెళ్ళిసుకోవచ్చు కదా అతను చూస్తున్నాడు అని. వెళ్ళి చూసేటప్పటికి ఒక అమ్మాయి సీట్లో ఉండి కనిపించింది. నేను అలా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి అతను మాయ అవుతారు, మాయ కారులో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు అన్నారు. అంతట్లోకి అందరూ వచ్చి అద్దాలు పగలగొట్టి తీశారు. టైం ఎంత అయి ఉంటుందా ఆ సమయంకి? అప్పుడు మరి టైం అయితే మరి వాళ్ళు తీసే టైమే నేను చూసేది. నేను చూడగానే ఎరగొట్టారు. మరి టైం గట్టయితే చూడలేదు. గ్లాసుల్లో నుంచి కనపడుతున్నారమ్మా పిల్లలు? ఒక్క పాపనే చూసాను నేను, మిగతా వాళ్ళు చూడలేదు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనేసరికి నాకు టెన్షన్ వచ్చేసి మా అబ్బాయి కూడా కళ్ళంకి వెళ్ళారు. వాడు కూడా ఎందుకు పంపించానమ్మా, ముందు పిల్లలు కనిపించలేదన్నప్పటికీ ఎవరు కిడ్నాప్ చేశారు అని అనుకున్నారు, అందరూ అనుకుంటున్నారు వీధిలో. అక్కడే నేను కూడా పనికి వెళ్ళాను. తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి నలుగురిని ఒకసారి తీసుకెళ్ళిపోయారు అనుకునేసరికి మా అబ్బాయి, ఒక 10 సంవత్సరాల అబ్బాయి ఉందని కళ్ళంకి పంపించాను. అమ్మో నేను మా బాబుని పంపించాను. టెన్షన్ వల్లేనే నాకు ఫాస్ట్గా టాయిలెట్కి వచ్చింది. ఆందోళనకి వాటర్ తాగాను. పనికి వెళ్ళాను నేను యాక్చువల్గా. అప్పుడు అటు ఇటు చూస్తే ఎదురుగుంట పని చేస్తే అక్కడే ఖాళీ ఫేసి, మరి అక్కడ బాత్రూమ్లు గట్ట ఉండవు కదా, కార్ షాట్కని టాయిలెట్కని వెళ్ళేసరికి అందులో కనిపించింది అంతే. నేను వెంబడే వాళ్ళు ఆ మాయ నాకాసే చూస్తున్నాడు కాబట్టి మాయ కారులో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారంటే అక్కడ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరే కదా వెతుకుతున్నారు. అక్కడే వెతుకునేసేపటికి వాళ్ళందరూ వచ్చి తీశారు. మరి అంత నుంచి నేను ఇంకా చూడలేదు. నేనే భయపడిపోయి అలా ఉండిపోయాను అంతే మేడం నేను చూసేది.
అది చాలా దారుణం. మీరు కూడా ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళకపోయి ఉంటే కనుక అప్పటికి కూడా ఎవరు వెతుకుతూనే ఉంటాము. ఇంకా మాకు ఆ విషయం అప్పటికి ఈవిడ చెప్పకపోతే మాత్రము మేము తెల్లారి వరకు వెతుకుతూనే ఉంటాము. ఎక్కడికో వెళ్ళిపోయారు అనేసి ఎవరు తీసుకెళ్ళిపోయారు అని అంటే మనిషి ఒకలాగా అంటారు, కానీ నలుగురు ఆ వయసు పిల్లలు కనుక నాకైతే తీసుకెళ్ళిపోయారని నమ్మకం లేదు. కానీ వీళ్ళు ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కొడిపోయారు, ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కొడిపోయారు అనేసి నేను అనేదాన్ని. తీసుకెళ్ళిపోవడం అంటే చిన్నపిల్లలు అయితే అలాగా, వీళ్ళు 10 సంవత్సరాల్లో పిల్లలు కదా, ఒకళ్ళు అయితే తీసుకెళ్ళిపోతారు కానీ నలుగురు నెలలు తీసుకెళ్ళిపోతారు అనేదాన్ని. అంటే మనిషి ఒక్కొక్క రకంగా మాట్లాడేవారు. మాట్లాడేటప్పుడు నేనైతే ఇలాగ అనేదాన్ని. కానీ మరి ఇంకా దగ్గరలో పెట్టుకొని మేము ఊరల్లా నెతికాము, ప్రతి వీధి నెతికాము. 2 ఫంక్షన్లు అయ్యాయి నిన్న. ఫంక్షన్లు అయితే ఫంక్షన్ల కాడికి వెళ్ళిపోయారేమో, భోజనాలు కాడని అడొక అడావిడి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటంటే భోజనం అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు కదని అలాగా కూడా తిరిగాము. మొత్తం ఊరల్లా తిరిగారు. 5 వరకు తిరిగారు. 5 గంటలకి ఈవిడ చెప్పారు. ఎప్పటి నుంచి అక్కడ ఉంది కారు? నిన్నటికి మొన్నటికి 2 రోజులు బట్టే ఉంది అక్కడ. వేరే వాళ్ళు వచ్చి ఫంక్షన్ అనేసి వచ్చి అక్కడ పెట్టారు. పెట్టేసరికి ఇలాగ జరిగింది. ఇది విజయనగరం ద్వారపూడిలో జరిగిన 4 చిన్నారులు కార్ డోర్ లాక్ పడి ఊపిరాడక చనిపోయినటువంటి విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు. గ్రామస్తులను కదిలిసి ఒక్కసారి మీరు వీధి చూస్తే కూడా ఎవరు కూడా అసలు ఇంకా ఇప్పటికీ మనసు కుదుట పడలేదు. ఎందుకంటే వీధిలో మా కళ్ళ ముందే 4 పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒక్కసారిగా వాళ్ళు ఇంక లేరు అన్న మాట మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతున్నామంటూ ప్రతి ఒక్క గడప కన్నీళ్లు పెడుతోంది ఆ చిన్నారుల కోసం. ఎందుకంటే వీళ్ళు మాటల్లో వింటుంటే కనుక కొన్ని కుటుంబాలు పూర్తిగా పిల్లల్లో ఇంకా కడుపుకోతే మిగిలింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి అయితే 2 ఆడపిల్లలు, ఆ 2 ఆడపిల్లలు కూడా చనిపోయారు. అలాగే మనస్విని, ఇంకొక అబ్బాయి ఉదయ్, వీళ్ళకు కూడా ఒక్కొక్క పిల్లలే ఉన్నారు. మొత్తం పూర్తిగా కడుపు శోకం మిగిలిందని చెప్పొచ్చు ఆ కన్న తల్లిదండ్రులకు. ఊరైతే మాత్రం ఇదొక విషాదకరమైన ఘటన. మమ్మల్ని ఒక దురదృష్టం మా గ్రామాన్ని వెంటాడింది అనుకోవచ్చు. అందుకే అప్పటి వరకు చక్కగా ఎంతో అల్లారు ముద్దుగా ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా ఇలా మా కళ్ళెదుటే కన్ను మూసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఒక గ్రామం నుంచి 4 పిల్లల చివరి చూపు అంటే మేము ఎవరం కూడా ఊహించుకోలేకపోతున్నాం. ఇది చాలా దారుణమైన ఘటన అంటూ ప్రతి ఒక్కరూ గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఎక్కడ వాళ్ళేనమ్మా ఎతకలేదా? మీరు మొన్న వెతికినప్పుడు కారు మాత్రం చూడలేదా? 1 గంట దాకా అక్కడ తిన్నారు. 1 గంట నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోండ్రు. ఎవరు చూడదు, అక్కడ పని చేస్తాను వాళ్ళు చూడలేదు. ఇక్కడ కారులోకి అక్కడ అంతా తిరుగుతా గాతలు చూస్తాండ్రు. అక్కడ చూసినా కనబడలేదు. ఆ కారుకే సోపుల దృష్టి లేదు. అది ఎలా దూరిపోయి వెళ్ళిపోండ్రు, అందులో మనం అయిపోండ్రు. పొద్దు 5 అయింది. ఆవిడ వచ్చి అమ్మాయిలకు పోలీస్ కంప్లైంట్ ఇద్దామనేసి అంటే అమ్మాయి 2 పిల్లల కారులో ఉన్నారనేసి అంటే అప్పుడు మేము వెళ్ళబోతేప్పటికి అందులో చచ్చిపోయి ఉన్నారు.
కార్లు రాయి 5 అయ్యింది చూసామమ్మా. ఆ పిల్లలు ఆవిడ చూసారా? ఆవిడ చూసింది పని ఆవిడ చూసి మనం కంప్లీట్ ఇద్దాం పిల్లలు లేరు అనేసి అంతప్పటికి ఆ 2 పిల్లలు ఉన్నారు కారులో అనేసి ఆవిడ వస్తాడు మేము వెళ్తేప్పటికి కారు గుద్ది చూడబోతాడు చచ్చిపోయి ఉన్నారు అప్పటికి కారు అద్దాలు పగలు చుట్టూ మగవాళ్ళందరూ కారు మరి డోర్లు రాలేదు రాయలతో కొట్టించి తీశారు పిల్లలు తీపోతేప్పుడు పిల్లలు చచ్చిపోయి ఉన్నారు. ఈ మాకు పిల్లలు వెళ్ళగొండిపోండి. నువ్వు చూసావు తల్లి? ఇద్దరం చూసామమ్మా. అందరం వెతుకామమ్మా. మా 2 గంటలు తిరుగుతాను పిల్లలు చెట్టు పెట్ట తిరిగినాము. ఎంత పెరుగుతాను అమ్మని ఏరియాలు ఎటు వెళ్ళరమ్మా ఎటు వెళ్ళరు. ఆ మగ పిల్లడు అసలు ఆడుకుంటాను తాతగురింటి ఉన్నాడు వాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళకి వెళ్ళిపోండు. నలుగురు తిరుగుతాను బళ్ళు వేసుకొని తిరుగుతాను బరువులు ఎడతాను. ఎంత తిరిగినా మనం కంటి పడలేదమ్మా. 5 గంటలకి అప్పుడు ఒక అమ్మ పక్కకి వెళ్ళిందట. పక్కకి వెళ్ళేసరికి అమ్మ ఇక్కడ ఉన్నారు పిల్లలు 2 ఉన్నారా అంటారు. డోరు రాకుంటానికి అద్దాలతో శుభ్రం బాధిస్తారు గొడవలతో కొట్టారు మగోరు కిలకిల కొట్టుకున్నారమ్మా. మగ పిల్లడు అయితే ఇలా పడిపోయి ఉండే 2 ఆడపిల్ల మీద ఒక ఆడపిల్ల ముందు పడిపోయి ఉన్నది. నలుగురు పొగ పెట్టిస్తారమ్మా. పొగటు జల్లెత్తము పిల్లలకి అలాగైపోయినరు పొగటు కట్టించుకొని గుంజుకుని పోనరు అమ్మ. వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళకి అయిపోయినరు పోతారట డోర్లు. మరి ఒక్కరితో ఉండేదమ్మా. ఆరెళ్ళి తిరిగామమ్మా. రావణచ్చులాగా ఉండరు ఆ పిల్లలు. వాళ్ళ పిల్లలు మరి రావణచ్చుల తెల్ల పిల్లలు. ఒక పిల్ల తప్పిపోయినా బాగుండమ్మా. వాళ్ళు ఎలా బతుకుతారమ్మా. 2 ఆడపిల్లలమ్మా. ఒక్క ఆడపిల్ల తప్పినా బాగుండు. 2 వెళ్ళిపోయినరు ఆడుకోవడానికి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ ఉన్నారు. వాళ్ళ నాన్న మాలేసిన అయ్యమ్మ ఉంది మీద పోరిని కూడితే తట్ట బొట్ట దించారు పిల్లలట. అమ్మ వద్దే అన్నం తిందరంత అమ్మ ఆడుకుని అత్త ఉండాలనుకో వెళ్ళిపోరట. వెళ్తే అందరూ ఈది నిండా ఉన్నాం ఆ మనుషులమే. ఈది నిండా ఉన్నాం కానీ అంతలాగా పరిగెడతారు జనాలు. మనిషి ఒక పారిపోయాం కానీ ఈ కారు మనం చూసుకోలేదు. 5వ గంటకు అప్పుడు ఒక అమ్మ లేబర్ పని చేసి కడుక్కొని బొట్టు చూసుకొని వెళ్ళి కారు కడికి వెళ్తాడికి పిల్లలు కనబడి వాళ్ళ అమ్మ అంతా తిరుగుతారు ఇద్దరు ఉన్నారు పిల్లలు 2 అన్నది. అప్పుడు చూసుకొని ఆ అద్దాలు బద్దలు కొట్టి మరి అమ్మ ఎలాగ వెళ్ళి ఆ డోర్ రాదు కదా ఎలాగ వెళ్ళిపోయినరు. మరి ఆ డోర్ లోపలికి డోర్కి పడట్లేదట. అదేనమ్మా ఇది అమ్మ ఎక్కడేనమ్మా కారు అమ్మా. ఇది ఎక్కడ ఉంది కారు ఇక్కడే ఉంది కారు. కళ్ళు కప్పిసారమ్మా. అప్పుడు ఆ శివాన్ని మోపిడు ఉండమ్మా బాబు వాళ్ళ అమ్మట ఇక్కడ ఊరేగింపు అయితే చూడడానికి వెళ్ళింది పెళ్ళికాడికి. ఇలా బోస్తాడట. బోస్తే ఆ పిల్లలు ఆ కారుగల పిల్లలు అప్పుడు చూసున్నా బాబు కారుగల పిల్లలు ఆ కారులో పిల్లలు ఆడుకుంటారని వెళ్ళిపోయింది. అయ్యో తలుపులు ఆ పిల్లడు కొడతాడట. వెళ్ళిపోద్దాం బయటకు వెళ్ళిపోద్దాం కొడుతుడికి మరి ఆ పిల్లడేం దృష్టి లేదు పిల్లకి. ఆలో కారుగల పిల్లలు ఈ నీడలో కూర్చోండ్రు అందరూ అనిసిపోయిందట. కారుకు వచ్చి కూర్చోండ్రు పెళ్ళోళ్ళు కదా అనిసిపోయింది. ఆ క్షణం ఒక్కసారి అలా కారు వైపు చూసి దృష్టి లేదమ్మా. తెరిపించలేదు. ఎవరికి కోళ్ళు తెరిపించితే వాళ్ళు చచ్చిపోతారా. పోనీ అప్పుడు డోర్ గుద్దినప్పుడు వెళ్ళిపోతే ఆ పరిగెట్టి వెళ్ళిన డోర్ రాళ్ళతో గుద్దిసి తీస్తుంది పిల్లలు. ఒక కొడుకు కూతురు 2 ఆడపిల్లలు. ఇంకొక ఆవిడకి ఒక్క ఆడపిల్ల అమ్మకును దానికి ఒక కూతురు అన్నాళ్ళు నేరు పిల్లలు. ఒక పిల్లతో దానికి 7 నేరు సంపాదన. తల్లిదండ్రులకి పిల్లలు మొన్న వాళ్ళ అమ్మ తాతగుంటికి ఉన్నారు అమ్మ 4 నెలలు 5 నెలలు మొన్నే తీసుకొచ్చారు పిల్లని తల్లిను. వచ్చిందమ్మా అన్నం వేసిందట కక్కలు వేసిందట. ఈ పిల్లలు 2 వెళ్ళి ఆ పిల్లని రాయక్క అంతే ఉండే అన్నం తింటదంతే తినేసి 3 పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా ఆటలో పడిపోతే ఇంకంతే తిండి కూడా మరి తిండి లేదమ్మా. అందరు కళ్ళు కప్పిస్తారు. ఈది నుండి ఉన్నాం జనం. ఇన్నాళ్ళు అయితే పనికి వెళ్ళిపోయారు. నిన్న ఆదివారం సెలవు చెరువు పనులు అందరూ కిలకలు ఆడతాను. ఆదివారం కాకపోతే మనుషులు ఉండము. ఆదివారం అమ్మ అందరూ ఉన్నాం. వాళ్ళ మా అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ తాతయ్య ఉన్నారు వాళ్ళ మేనత్త ఉంది వాళ్ళ మేనమామ ఉన్నారు. దానికి ఆ పిల్లకి ఈ పిల్లకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ ఉన్నారు. ఈ పిల్లకి ఆ పిల్లడికి వాళ్ళ అమ్మ ఉండట. అమ్మ నువ్వు వెళ్ళకమ్మా నువ్వు వెళ్ళకు నువ్వు ఉండిపోయి అమ్మే వాళ్ళ అంతే ఉండిపోతాను నా అబ్బాయి ఉండిపోయింది అన్న ఆదివారం సెలవు కదా వెళ్ళిపోయింది. వద్దనిసింది వాళ్ళ తాతయ్య అంటట. తాతయ్య బిట్లో పొంగి చేస్తే ఆ తాతయ్య నువ్వు నన్ను రాను వస్తాను వద్దు నువ్వు వద్దు బాబాయ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇంత పాపం బయలుదేరి నన్ను తోస్తారట. అక్కడ వెళ్ళిపోయినా మిగుళ్ళ పిల్లడు ఎంత బీపం మా పిల్లడికి ఎంత మొలు పుట్టు చెందే కానీ మాగా పెంచారు ఘోరంగా పెంచారు ఆ పిల్లల్ని. తాత అమ్మమ్మ పెంచారు.
రాత్రి అంతా ఊరికి నిద్ర అమ్మ ఊరంతా ఇలా అల్లకొల్లలు అయిపోయారు జనం. మాకు నిద్రలే ఎందుకు అమ్మ. ఆ పిల్లలు అమ్మ 4 కట్లతో పిల్లలు వెళ్తే ఊరంతా ఏడ్చాం అమ్మ. ఊరంతా ఏడ్చాం. ఒక్కరు కలసపనికి వెళ్ళలేదు. ఊరు మొత్తం జనం ఉండిపోయారు. అక్కడికి వెళ్ళి చూడలేపారమ్మ జనం. 4 కట్లు కట్టారమ్మా. ఆ దేవుడికి అంత భారం అయిపోయింది. పిల్లలు ఒక్క పిల్లలు బయటకున్నా కేకెదురు బాగా నోపుకి వెళ్ళిపోయినమ్మా. ఒక్కలేని చూడండి తల్లి, అంత పని అయిపోయిందమ్మా. ఒక్క ఎదురు ఉన్నాము 4 పిల్లలు. ఒక్క ఎదురు 4 పిల్లలు. ఒక్క ఎదురు మధ్య 4 వెళ్ళిపోయి. కందోలు పిల్ల, మెంగోలు పిల్లడు, బూర్లోని పిల్లలు ఇద్దరు. వాళ్ళిద్దరు అమ్మ రామనచ్చిన పిల్లలు అమ్మ గొప్పగా పెంచారమ్మ. ఆరుగోరంగా పెంచారమ్మ. వాళ్ళ అమ్మ కాశీడు అయ్యమ్మ ఒకటి గొప్పగా పెంచింది. ఆ పిల్లలకి ఎంత డబ్బు అమ్మ, ఎంత డబ్బు అమ్మ. డబ్బు మాట కొట్టుకు వెళ్ళిపోయారు పిల్లలకి. 6 బస్తాలు పువ్వులమ్మా. దారుణమమ్మ, చాలా దారుణం. ఇక్కడేనండి ఉంటాను. నిన్న ఎన్ని గంటల నుంచి? మా ఇంటికాడ అయితే 1:45 వరకు ఆడుకుంటారమ్మా. ఆడుకున్నాక పని వాళ్ళు దిగాక నేను అన్నాను, మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళేమో అన్నం గట్ట తినేసి రండి, అప్పుడు మా పాపతో ఆడుకుందరు అని అన్నాను. మా పాప చిన్నదా, మూడో సంవత్సరం ఇప్పుడు. అయితే వీళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారు కదా అనుకున్నాను నేను. ఇంటికి వెళ్ళిపోయారు అనుకుంటే అక్కడ ఇసుక వేసాం, ఇంటి పని అవుతుంది అనేసి ట్యాంకులోను ఇసుక వేస్తే పిల్లలు ఇసుక్కడ ఆడుకుంటారు. ఇసుక్కడ ఆడుకుంటారు కదా అని అనుకున్నాము. మరి వీళ్ళు ఏ సమయంలోనూ మరి ఈ కారులోకి వెళ్ళిపోయారు అనేది ఎవరికి తెలియలేదు. ఊరల్లా గిరేసి తిరిగారు. ఈ 3 ఇల్లులు గాలోళ్ళు మా పిల్లలు కనిపించలేదు అనేసి ఊరల్లా తిరిగినా కూడా ఎక్కడ కనిపించలేదు. చెరువులు, పొట్లు అన్నీ కూడా కళ్ళాలకి వెళ్ళారేట అన్ని ఫోన్లు చేసి కూడా కనుక్కొనరు. ఎక్కడ తెలియలేదు. ఎక్కడ తెలియపోతే అప్పుడు 5 అయ్యింది. 5 అయితే ఇంకొక ఆవిడ పని నుంచి వచ్చి 2 గంటలకి వర్షం పడింది చిన్నది ఒక మాదిరిగాను. ఆ వర్షాలకి ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు జనాలు. ఈ ఇళ్లల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ కారులోకి వెళ్ళడం ఎవరు చూడలేదు. ఎవరు చూడకోసరికి ఆవిడేమో 5 అప్పుడు మొహము తుడుచుకొని బొట్టుందా లేదని కారు అద్దం కాడ చూసుకుంది. దగ్గరికి వెళ్ళి బొట్టు వేరే పని ఆవిడేమో చూసుకునేసరికి ఈ పిల్లలేమో ఉన్నారు. ఈ పిల్లలు ఉండేసరికి ఏమో మీరు ఊరల్లా తిరుగుతుంటారు, పిల్లలు కారులోనే ఉన్నారు అనగానే నేను మా పాపను ఎత్తుకొని వెళ్ళిపోయేసరికి ఇలా సరాబుల ఇంటికి ఒక చుట్టం అబ్బాయి వస్తే అప్పుడు నేను ఆ పిల్లడు అప్పుడు అందరము ఒక 10 మందిలో పోగైపోతే ఇందులో ఉన్నారు ఈ కారుకు అద్దం కొట్టండి అనేసి అన్నాను. వాళ్ళ దగ్గర ఫంక్షన్ బయట నుంచి చూసినప్పటికీ పిల్లల పరిస్థితి ఏంటంటే బయట నుంచి చూసేటప్పటికి అవి అద్దాల్లోనూ నల్లగా అద్దాలు అవి వాళ్ళు మనకి నీడల్లాగా కనిపించారు కానీ మొఖాలు క్లారిటీ కనిపించలేదు. ఒక నీడల్లాగా కనిపించారు. ఎప్పుడు అద్దం కొట్టగానే చాలా వేడి ఒంటి మీదకి వచ్చేసిందమ్మ. చాలా వేడి వచ్చేసింది. ఆ కారులో ఉన్ని వేడల్లా వచ్చేసింది. వచ్చేస్తే ఇదమ్మా చిన్న పాప, అందరికంటే 6 సంవత్సరాల పాప ఈ సీట్ మీద నుంచి కిందకి పడిపోయి ఉంది. కారు దగ్గరికి సీట్ మీద నుంచి కిందకి పడిపోయి ఉంది. ఇంకో పాప ఎంట్రన్స్ సీట్లోను ఆ పాప అక్కడ ఉండిపోయింది. కడుపు గట్ట పొంగిపోయింది. ఇంకా మిగతా ఏ సీట్లు వాళ్ళు కేటాయించుకోనరా. మీరు ముగ్గురికి 3 సీట్లు, ఫ్రంట్ సీటు ఫ్రంట్కి అలాగే 4 సీట్లు కేటాయించుకోండి. ఈ ఒక పాప ఏమో ఇలాగ బొమ్మల్లా ఉంది. ఈ బాబు ఏమో ఆ పాప మీద ఏమో ఇలా పడిపోయి ఉన్నాడు. ఇలా పడిపోయి ఉంటే నేను రెక్కొట్టుకొని
లాగేసరికి నా శంఖలోని పాప ఉండడము, లాగేసరికి ఆ బాబు బరువు మీద మరి ఇలా రెక్కొట్టుకొని లాగేసి వదిలేసాం. అప్పుడు అవతల డోర్ కొట్టేసి అవతల డోర్ తీశారు. ఇక 2 వరకు మా ఇంటికాడ ఉన్నారు. 10:30కి వచ్చారు. మా పాపకేమో వీళ్ళు ముగ్గురు కలిపి 3 ఇడ్లీలు పెట్టారు. మరొకటి వెయ్యత్తా, మరొకటి తినిపిస్తామంటే ఇవి ఇంట్లో పెట్టిన ఉయ్యట్లోనూ ఊగారు. మరొకటి ఇయ్యత్తానంటే నేను అన్నాను, చిన్నపిల్లరా 4 అయితే అరిగించుకోలేదు, చాలు 3 అనేసాను అన్నాను. చాలు 3 అనేసానంటే సరేలే అనేసి అన్నారు. ఇదమ్మా పని అవుతుందని నిమ్మకాయ నీళ్ళు కలిపాను. నిమ్మకాయ నీళ్ళు కలిపేసి వీళ్ళు చూసి మాకు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వని అడిగారు. నిమ్మకాయ నీళ్ళు ఇవ్వంటే 1 గ్లాసు ఇచ్చాను నేను. బొక్క వాళ్ళకి మీ ముగ్గురు ఈ గ్లాసే సరిపెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చాక మిగిలితే మళ్ళీ తెచ్చిస్తాను అనేసి అన్నాను. అలాగన్నాక నేను బెండకాయ కోసాను. బెండకాయ కోస్తే ఆ పాపలు అన్నారు, మా ఇంట్లోనూ బెండకాయ వండింది, మా అమ్మ బెండకాయ కూర వండింది అని అన్నారు. సరేలేండర్రా అని అన్నాను. సరేలేండర్రా అంతే ఈ పాప అన్నది, భరత్ ఒక మామిడికాయ కోసి ఉప్పు కారం పెట్టాను అన్నది. ఉప్పు కారం పెట్టినంత నాకు ఖాళీ లేదు, పని అవుతుందని అన్నాను. అయితే నీకు ఎంత టైం ఖాళీ అవుతుందని అన్నారు. నాకు 1 గంట అయితే కానీ ఖాళీ అవ్వదు అన్నాను. చివరి రుణం అంతా మీ దగ్గరే నా దగ్గర మా పాప ఏమో వాళ్ళ పాపని ఇక్కడ కరిచింది. ఇక్కడ కరిసిస్తే ఏడుచుకొని వచ్చింది. ఆ వరత భూమి నన్ను కరిసింది అని అన్నది. కరిసింది అంత చిన్నది అది మంచిదే కాదు, దాన్ని ఫ్రెండ్షిప్ చేయకండి అని అన్నాను. ఈ పాపని అలాగే కరిసింది. ఇక్కడ కరిసిస్తే ఇద్దరికి చెప్పాను. వెళ్ళిపోయా. మళ్ళీ వచ్చాక ఏడుచుకొని నా ఒళ్ళో కూర్చోబెట్టి ఇలా పామాను. లేదమ్మా భూమి చిన్నపిల్ల కదా, ఏటి తెలీదు, తెలిస్తే కరుస్తుంది ఏంటనేసి వాదార్స్తే అక్క రాయక్క వెళ్ళిపోదాము అని అన్నది. అంతే మరి ఈ ముగ్గురు వెళ్ళిపోయినారు బయటికి. మళ్ళీ 5 నిమిషంలోనే వచ్చి ఇంట్లోనూ బాల్ ఉంటే బాల్తో ఏమో ఆడుకుంటే పనులు భోజనాలు దిగారని నేనే వెళ్ళిపోండమ్మా, అన్నం తినిసిరండి అన్నాను. అన్నం తినిసిరండి అన్నానమ్మ. పని మొక్క అనుకుంటున్నా బాగున్నా. 10:30 అయింది, వచ్చారు. పావుతకు 2 అవుతుంది. మీరు ఇప్పటికి అన్నం తినిపోతే ఇంటికాడ ఉన్నారు, చూస్తారో వెళ్ళండి, అన్నం తినిసిరండి అని అన్నాను. అన్నం తినిసిరండి అని అంటే సరే అనుకుని వచ్చారు. వచ్చేసాక ఒక పాప అన్నం తిన్నదట. మళ్ళీ ముగ్గురు మా ఇంటికి వచ్చారు. ముగ్గురు మా ఇంటికి వచ్చి మా పాపని తీసుకొని మళ్ళీ ఇసుక మీదకి ఆడడానికి వెళ్ళారు. 4 వెళ్ళారు. 4 వెళ్తే మా ఆయన చూసి మా పాప వచ్చేసింది. ఏడుసుకొని చిన్నదై కనుక ఇలా ఆడుకొని రమ్మ, అంతవరకే చూసాము. మిగతాది మొత్తం చివరి క్షణాలంతా ఎక్కువ మీ దగ్గరే నా దగ్గరే ఉన్నారు. 10:30 కరెక్ట్ 10:30 నిన్న మా పాపకి అక్షరాభిషేకం చేసాక ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇదమ్మా భరత్ మేము తినిపించేస్తాంలే, నీకే ఇబ్బంది ఉండదులే, తినిపించేస్తాం మేము అనేసాను అన్నది. ఆ పాప తినిపించేయండి అమ్మా అని అన్నాను. ఆ పాప అయితే ఉదయం లేచిన కాడి నుంచి మా పాప కడే ఉండేది, చిన్నదాయి అనేసి ఎక్కువగాను. చాలా బాధాకరం. అసలు మీరు చెప్తుంటేనే భయం వేస్తా. ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. మీకు నచ్చినట్టు మీరు ఆడుకోండి, నేను ఏదైనా అంతే చూడు పిల్లలు రానివ్వలేదని అంటారు ఏమనేసి బంతుల మీద మంచాల మీద నచ్చినట్టు ఆడుకున్నా కూడా నేను ఏటి అనేదాన్ని కాదు. చక్కగా ఆడుకుండేవారు. ప్రభుత్వకు 2 కరెక్ట్గా నేను టైము 1:38కి పనాలు దిగారు, భోజనాలు చేస్తారు, బయట ఆడుకుంటే అన్నం తినేసారండి. మా పాపతో మళ్ళీ ఆడుకుంటే ఇంటికాడ ఉన్న వాళ్ళు చూస్తారు అనేసి పంపాను. నేను అలా ఆడుకున్నాను, నేను పంపాను. కానీ కొద్ది వర్షం పడిందంట కదండి, దానివల్లే పాపం కారులోకి వెళ్ళాలనుకున్నారు వీళ్ళు. అప్పుడే పడ్డది 2 అప్పుడు వర్షం పడింది. మామూలుగా పడేసరికి అందరూ ఇళ్లలో నుండిపోయాము. వీళ్ళు కారులోకి వెళ్ళిపోయారు. ఆ వర్షంలో తడిసిపోతాం అనుకుని వెళ్ళారేటో, సరదాగా ఎక్కారేటో ఎవరికీ తెలియదు. తర్వాత 5:30 అప్పుడు చూస్తే కదా తెలిసింది. పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చూసాము, నల్లగా మాడిపోండ్రు ఏడికి. ఆ కరెంటు వేడికి మొక్కలు గట్ట మాడిపోయి, కరెంటు వేడి అంటే మన ఆవిరి మనం వదిలిన గాలి వేడికి మొక్కలు గట్ట కాలిపోయి వాంతులు అయిపోయి నోటంట బ్లడ్ గట్ట వచ్చింది. కోలుకోలేను దెబ్బది. ఏటు కోలుకుంటు పక్క ఇదిలో 4 ప్రాణాలు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఈవిడికి 1 ఆడపిల్ల, మరి వెనక ముందు లేరు. ఆవిడికి 1 మగ పిల్లడు, 1 అక్క. వీళ్ళు 1 ఇంటికి చెందిన వాళ్ళు, వాళ్ళు 1 ఇంటికి చెందిన వాళ్ళు.
ఘోరం, అసలు ఘోరత ఘోరము. చాలా దారుణం జరుగుతుంది. దురదృష్టం అసలు ఎంత వెంటాడి. దురదృష్టమే నమ్మ, దురదృష్టమే. ఎందుకంటే చక్కగా ఎప్పుడు సరిగ్గా రారు, ఎప్పుడు రారు. కానీ ఈ 2 రోజులు బట్టి ఈ ఆట కోసమే పిల్లలు వచ్చేవారు. ఎప్పుడూ సరిగ్గా రారు. ఆ పాప అలా, మా పాప అలాగ ఇంట్లో ఆడుకుండేవారు. ఆ ఆట కోసం వచ్చారమ్మ. అన్నిటికి ఫోన్లు చేశారు, అన్ని దగ్గర తిరిగారు, తిందారు. కాలు దగ్గర పిల్లలు ఉంచుకొని ఊరల్లా తిరిగాము. కానీ ఒక్కరికి ఒక్కసారి ఆ కారు వైపు దృష్టి రాలేదు. అమ్మ కారు వైపు దృష్టి రాలేదు. ఒక్కరికి కూడా కారు వైపు దృష్టి వస్తే ఇంతవరకు జరగకపోనమ్మా నిజంగాను. మళ్ళీ ఇంటి ఎదురుగుంటనే కారు. ఎంత అలాగా ఆడుకొనరు. నా కూతురు కరిసేసినా కూడా ఆడుకొనరు. వెళ్ళి మళ్ళీ వచ్చేసారు, వెంటనే వచ్చేసారు. బాల్ తోటి కూడా ఆడుకొనరు. నా కూతురు కరిసింది కదా, రావడం మానేస్తామనేసి అనలేదు. చిన్న పాప కదా, కరిసేస్తుంది, కొట్టద్ది. ఎంత కొట్టని, ఎంత కరని. ఈ పాప అయితే కొట్టేస్తుంది, కరిసేస్తుంది అని అంటది కానీ బాధపడదు. ఆడుతూనే ఉంటారు. రాత్రి 9 వరకు మా ఇంటికాడ ఆడుతుంది మా పాపతోటి. ఆ పాప వెళ్ళినా మా పాప ఏమో వెనకతలే రా 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 అనేసి మళ్ళీ లాక్కొచ్చద్ది. నేను ఆ తల్లిదండ్రులకి ఎంత బాధో. మీరు పిల్లల్ని రోజు చూసి రోజు నమ్మ కరెక్ట్ 10:30 అయిందమ్మ వచ్చారు. 10:30 నుండి పాతకు 2 వరకు మా ఇంటికాడ ఆడారు. 1:38 పంపిస్తాను నేను. ఎల్లంటే తినేసి రండి అనేసి. మరి అమ్మలకు అవుతుంది అంటే 10:30 నుండి మా ఇంటికాడ ఉండేసరికి ఆ తల్లిదండ్రులు ఆకలి కదా పిల్లలకి అనేసి అని అంటారు కదా. రండి అనేసి అన్నాను నేను. అలాగా నన్ను తినేసి రండి అమ్మా అనేసి అన్నానమ్మా. అంతే, మృత్యు వెంటాడింది. వాళ్ళకి ఆకలి కూడా మర్చిపోయాడు. ఆ అబ్బాయి ఇక్కడ భోజనాలు అయ్యాయి. భోజనాలు తినేసి వచ్చాడు. భోజనం తినేసి వచ్చి ఆట సందని పడిపోయారు. ఈ పిల్లల దగ్గర ఆట సందని పడిపోయాడు. ఆ పిల్లడు కూడా ఆట మీద పడిపోయారమ్మా బాగాను. దాంతో కొంచెం ఎండెక్కి చల్లబడింది. ఏంటంటే ఇసుక మీద ఈ తడిసిపోయిన ఇసుక ఇల్లు గూళ్ళు కట్టుకోవడము, ఆ సందని పడిపోయారు వాళ్ళు. తెలీదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు